వైఎస్ షర్మిల కొడుకు నిశ్చితార్థానికి జూనియర్ ఎన్టీఆర్ని చూసి షాక్ అయ్యారట సీఎం జగన్. వైఎస్ షర్మిల తన కొడుకు రాజారెడ్డి యొక్క ఎంగేజ్మెంట్ని ఎంతో గ్రాండ్గా చేసిన సంగతి తెలిసిందే. గోల్కొండలోని ప్యాలెస్లో ఎంతో అద్భుతంగా ఆ రిసార్ట్లో ఆయనకి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ జరిగింది. సో నిజంగా ఈ సందర్భంగా మరి తనకి సంబంధించినటువంటి ఆ ఫంక్షన్‌కి ఎంతోమంది సినిమా సెలబ్రిటీస్, పొలిటికల్ మరి పీపుల్ చాలామంది హాజరయ్యారు. అంతేకాకుండా రాజారెడ్డికి సంబంధించినటువంటి ఈ ఎంగేజ్మెంట్ ఎంతో వైభవంగా జరగగా ఆ అతిరథ మహారథులందరూ విచ్చేశారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా రావడంతో మరి ఎంతగానో స్వాగతం చేసి మరి అందరూ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ విషయాలు సైతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందంగా అయితే శుభాకాంక్షలు అందించారు. సో అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే షాక్ అయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. సో ఈ వేడుకలో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8 గంటలకి రిసార్ట్‌కి చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన సతీమణి భారతితో కలిసి నేరుగా ప్రధాన వేదిక వరకు వెళ్లారు. ఇక ఆ తరుణంలో అంతకుముందు తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని మాట్లాడారు. పక్కనే ఉన్న చెల్లి షర్మిలను కూడా పలకరించారు. సో వాళ్ళు కలిసే ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా గ్రూప్ ఫోటో దిగారు. షర్మిల కాస్త దూరంగా ఉండడం గమనించిన సీఎం జగన్ దగ్గరకు రావాలని సైగ చేశారు. అయినా సరే ఆమె అక్కడే ఉన్నారు. ఆ తర్వాత షర్మిల, విజయమ్మని పలకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి జగన్. సో మొత్తానికి ఆ సమయంలో అక్కడికి రావడంతో మరి జూనియర్ ఎన్టీఆర్‌ని పలకరించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మరి ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్‌గా మారుతున్న సంగతి కూడా తెలిసిందే.